ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అయ్యగారు, 13 వరకు. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. చాలమ్మా, ఇంతవరకు చాలు. పత్రికా పాఠ్య భాగము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మరొకరు చదివి సహాయం చేయండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమే శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలమ్మా. సువార్త పాఠ్య భాగము, వైద్యుడైన లోకా రచించినటువంటి లోకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న భాగంలో 27, 28 వచనాలు చదువుతాం. మరొక చదవండి అమ్మా. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవుడి లేఖన భాగమును దీవించి మన ఆత్మలకు క్షమాభివృద్ధి కలగచేయుదురుగాక. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన ప్రియ కనికరం కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ గణనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. నేటి ఉదయకాల సమయము అయా సిలువ ధ్యాన మాండలిక దినాలలో ప్రభువా, మీరు మాకు అనుగ్రహింప చేసినటువంటి మొదటి లెంట్ ఆదివారాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహింప చేసిన లేఖన భాగాలను బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఈ లేఖనాలలో దాగి ఉన్న ఆత్మీయ సత్యమును మేము గ్రహించినట్లుగా అయ్యా, నీ లేఖనాలు చదువుచున్నప్పుడు నాయన మా కన్నులు తెరువు చేయండి నా ప్రభువా. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా అయ్యా మా కన్నులు తెరువు చేయండి. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు వినున్నట్లుగా మా చెవులను తెరువు చేయండి. అయ్యా, నీ వాక్యాన్ని మా హృదయంలో తలపోసుకున్నట్టుకు తగిన రీతిగా మా హృదయంతరంగాలు కూడా ప్రభా, ప్రాణాత్మ శరీరములను కీళ్లను మూలుగులను విభాగించినంత మట్టుగా అయా నీ వాక్యాన్ని ప్రభా మాలోనికి నా ప్రభా అయా తండ్రి మీరు ప్రసరింప చేయండి. అయా నీ వాక్యాన్ని వించిన నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఉదయ కాల సమయంలో నీ లేఖనాల వైపు మా మనసు ఉంచుతుండగా ప్రభా అయా మీరు మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు కదా నా ప్రభా. అలనాడు అమ్మాయి మార్గంలో 2 వ్యక్తులు నిన్ను గూర్చి సంభాషించి వెళ్ళుచుండగా వారితో నువ్వు మాట్లాడినప్పుడు వారి హృదయములు మండుచున్న రీతిగా ఈ ఉదయకాల సమయంలో మా హృదయాలు కూడా నీ వాక్యం చేత మండింప చేయమని, ముందున్న సమయాన్ని ఆశీర్వాదపరచమని, ఇంకా నువ్వు మీట్లోనికి ఎందరైతే బిడ్డలు రావడానికి అయా వారిని సిద్ధపాటు చేస్తున్నావు ప్రభా, ఆయా బిడ్డలను కూడా మీరు నడిపించండి. నెట్వర్క్ అంతరాయం కానీ ఫోన్ లైన్ డిస్టర్బెన్స్ కానీ లేకుండా వాక్యం అందరికీ ధారాళంగా ప్రభా నైనా మీరే వారితో మాట్లాడండి. నన్ను నీ సిలువు చాటును మరుగుపరచుకోండి. మీ నామం మహింపరచబడాలి, మీ రాజ్యమే కట్టబడాలి. సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో మిక్కిలి వినంతో ప్రతిమలాడి అడిగి వేడుకొని పొంది అన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు లెంట్ లో మొదటి ఆదివారము
వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్ని మనం ధ్యానం చేస్తున్న వారమైతే, పాత నిబంధన పాఠ్య భాగంలో మరి ప్రభు ఆది దంపతులు అని పిలువబడుతున్నటువంటి ఆదాము అవ్వలను ఏదెను వనములో ప్రభు వారిని ఏర్పాటు చేసినప్పుడు, ఏదెను వనములో వారిని ఏర్పాటు చేసి ఉండగా, ఆ ఏదెను వనములోనికి సర్పము అవ్వను ప్రలోభపెట్టి మోసగించి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లుగా చేసి వారిరువురు అవిధేయతతో పతనమై దేవుని యొక్క సహవాసం నుంచి ఏదైనా తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడడం మనం చూస్తున్నాం. ఇక రెండవ పాఠము పత్రికా పాఠ్య భాగంలోనికి మనం వస్తున్న వారమైతే, యాకోబు రాస్తున్నటువంటి పత్రికలో ప్రతి వాడు తన స్వకీయ దురాశ వలన పాపము కని దాని ఫలితంగా మరణమవుతున్నాడని పత్రికాకారుడైనటువంటి యాకోబు గారు విశ్వాసులను హెచ్చరిస్తున్నారు. దీనినే బైబిల్ పండితులు చెప్తున్నటువంటి మాట, ఇది ఆధ్యాత్మిక మరణము. ఇక సువార్త పాఠ్య భాగంలో వైద్యుడైనటువంటి లోకా గారు రచించినటువంటి లోకా సువార్తలో ప్రభు సహవాసంలోనే శిష్యులు తమలో ఎవరు గొప్పవారని వాదులాటలు ఆడుతూ ఉండగా, స్వీయ ఘనత కన్నా స్వీయ ఉపేక్షే ఉత్తమం మరియు దీవెనకరం అని వారికి ఉద్భవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూడగలం. ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని ఈరోజు నేను పెట్టుకున్న టైటిల్ ఏమై ఉన్నది అంటే, శోధన సహిద్దాం తత్పర్యవసానం జీవ కిరీటాన్ని పొందుదాం. శోధన సహించువాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తుంది. అయితే ఆ శోధనకు మనం నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన పాఠంలో ఇక్కడ కొన్ని ప్రశ్నలను మన ముందు ఉంచారు. ఈ ప్రశ్నల్లో దాగి ఉన్న సత్యాన్ని కూడా ఈ ఉదయం మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా, తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదామును అడిగినటువంటి ప్రశ్నలు, అవ్వను అడిగినటువంటి ప్రశ్నలు, ఈ రెండు మీ మధ్య ఉంచి మన భాగంలోనికి వెళ్దాం. చదవబడిన 9వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తున్న వారమైతే, ఆ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఆదామును అడిగిన మొదటి ప్రశ్న చూడండి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటేనే గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకైన రెండవ ప్రశ్న, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? చూడండి, ఇక్కడ ప్రశ్నల యొక్క పరంపరంగా ప్రభు చెప్పిన ఆజ్ఞలను ఎప్పుడైతే వారు ధిక్కరించారో, లేఖనం సెలవిస్తున్న మాట, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించాడు. ఈ యొక్క తోటలో, ఈ ఏదైనా వనములో మీరు అన్నిటినీ తినవచ్చు, కానీ ఒకే ఒక పండు తినవద్దు అని ప్రభు చెప్పారు. ఆ తినవద్దు అన్న దానిని, ఆ వృక్షం మీ దేవుడైన యెహోవా, చూడండి అక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నారు? అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించారు. ప్రభు అన్ని మన ముందు ఉంచారు. అన్ని ఉంచి ఒక షరతు, ఒక కండిషన్ పెట్టాడు ఆయన. ఏమని కండిషన్ పెట్టాడంటే, నీవన్నీ తినవచ్చు, కానీ దీనిని మాత్రం నీవు తినకూడదు, దీనిని మాత్రం నీవు తినకూడదు. ప్రభు అన్ని మన ముందు ఉంచారు, కానీ దేవుని ధర్మశాస్త్రం, ప్రభు యొక్క ఆజ్ఞలు మనకు అనునిత్యము కూడా ఆయన ఆజ్ఞలు మనకు ఏం నేర్పిస్తా ఉన్నాయంటే, ఆ ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించుట, ఆది దంపతులు అని పిలువబడినటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పని, ఆజ్ఞను అతిక్రమించారు. ప్రభు అన్ని పండులు నువ్వు ఏదైనా వరంలో నిరభ్యంతరంగా ఏ చెట్టు పండైనా సరే నువ్వు తినవచ్చు, కానీ ఈ ఒక్క పండే తినకూడదు అని చెప్పాడు. ఈ ఒక్క పండే తినకూడదు అంటే ఎందుకు తినకూడదు అని తిరిగి ప్రశ్నించలేదు. లేదా తింటే ఏమవుతుంది అని ఆదాము కూడా అంత మైండ్ మెచ్యూరిటీ అనేటటువంటిది కానీ, లేదంటే ఆ రీతిగా ఆదాము కానీ అడిగినటువంటి వ్యక్తి కాదు. ఆ తర్వాతే, ఆదాముకు ఆజ్ఞాపించిన తర్వాతే అవ్వను తయారు చేశాడు. ముందు ఆజ్ఞ ఎవరికి వచ్చింది అంటే ఆదాముకు వచ్చింది. ఆ తర్వాతే
ఒంటరిగా ఉండటం మంచిది కాదు. 18వ వచనం. ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటిగా ఈ ఆజ్ఞల గురించి లేదా ఈ పండు తినొద్దు అని చెప్పింది ఎవరికంటే ఆదాముకు చెప్పాడు. ఆదాముకు చెప్పిన తర్వాత ఆ తదుపరి అవ్వను తయారు చేశారు. వీరిద్దరిని కలిపి ఆ యొక్క వనములో పెట్టిన తర్వాత వారు ఆ యొక్క వనములో ఉన్నారు. మంచిది. వీరిద్దరికి మధ్యలో మూడో వ్యక్తి వచ్చారు. ఈ మూడో వ్యక్తి మనందరికీ సుపరిచితమే. ఎవరు అంటే అపవాది. ఈ అపవాది యుక్తి గలదై వచ్చి వారి మధ్యలో అది కూడా ప్రశ్నలు వేయడం ప్రారంభించింది. మొట్టమొదటిగా సాతాను అవ్వమ్మతో మాట్లాడడానికి వాటవడిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే సర్పం యుక్తి గలదయ్యుండెను, అది ఆ స్త్రీతో ఇక్కడ ప్రారంభిస్తుంది. ఇది నిజమా? ఇది ప్రారంభం. ఈ యొక్క అధ్యాయంలో మన ప్రశ్నలే కనిపిస్తాయి. ఈ అధ్యాయంలో మనకి ప్రశ్నలతోనే ఈ యొక్క పాఠం మనకు కనిపిస్తూ ఉంటది. ప్రభు అడిగినటువంటి తండ్రి అయిన దేవుడు యెహోవా అడిగాడు, ఆదామా నీవెక్కడున్నావు? ఈ రోజు ప్రభు మనల్ని కూడా అడుగుతున్నాడు. మన పేరు పెట్టి, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహ యేసుకు తెలుసు. హృదయంలో ఉన్న వేదన, ఆవేదన, నీ హృదయంలో ఉన్న భారం, నీ యొక్క బలహీనత సమస్తం ఆయనకు తెలుసు. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆదామును అడుగుతున్న ప్రభు ఈ రోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? పాపంలో ఉన్నావా? పాపం యొక్క పాపేచ్ఛలలో నువ్వు నడవబడుతున్నావా? శరీరాశ, లోకాశ, జీవపుడంబము వీటన్నిటిని కూడా కలిగి ఉన్నావా? ఏ ప్రదేశంలో నీవు నిలిచి ఉన్న ప్రదేశం, నువ్వు నడుస్తున్న ప్రదేశం, నీవెవరితో సహవాసం చేస్తున్నావు, నీవు ఎవరినైతే నువ్వు వెంబడిస్తున్నావు, నువ్వు చేసేవన్నీ కూడా దేవునికి అనుకూలంగానే ఉన్నాయా? దేవునికి విరోధంగా నువ్వు నడుస్తున్నావా? మొదటిగా ఆదామును అడుగుతున్న ప్రశ్న, ఆదామా నీవెక్కడున్నావంటే వెంటనే ఆదాము అంటున్నటువంటి మాట, అయ్యా నీ స్వరము వినినప్పుడు ఎలా ఉన్నానని చెప్తున్నాడు, దిగంబరిగా ఉన్నాను. ఈరోజు చాలా మంది దేవుని ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఎవరైతే ప్రక్కన పెట్టారో, రక్షణ వస్త్రాన్ని పక్కన పెట్టి దేవుని ఆ రక్షణ వస్త్రాన్ని అనగా ఒకప్పుడు దేవా నేను పాపిని అని గ్రహించి ఆ పాపములు ఒప్పుకున్న తర్వాత ప్రభు వారికి ఇచ్చింది ఏంటంటే రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించారు. ఈరోజు చాలా మంది ఆ రక్షణ పక్కన పెట్టేశారు. అందుకే దావీదు 51వ కీర్తనలో తన పశ్చాత్తాపడుతూ అంటాడు, అయ్యా నీ రక్షణానందాన్ని మరలా నాకు కలగచ్చే, సమ్మతి కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించు అంటాడు. ఎందుకు రక్షణానందాన్ని కలగచేయమంటున్నాడు? ఒకప్పుడు రక్షణలో ఆనందించాడు, అయితే ఆ ఆనందాన్ని ఏం చేశాడంటే ప్రక్కన పెట్టాడు. కాబట్టి మరలా అడుగుతున్నాడు, అయ్యా 51వ సంకీర్తన 12వ చరణంలో ఉంటుంది మాట, నీ రక్షణానందం నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగ చేసి నన్ను దృఢపరచు. రోజు రక్షణ వస్త్రాన్ని ప్రక్కన పెట్టి దేవునికి అవిధేయంగా మనం జీవిస్తున్న వారముగా ఉన్నామా? ఆదామా నీవెక్కడున్నావు అన్నప్పుడు వెంటనే అన్నాడు, అయ్యా నేను దిగంబరిని. నీకు రెండవ ప్రశ్న వెంటనే అడుగుతున్నాడు ప్రభు, నీవు దిగంబరి అని నీకు తెలియచేసిన వాడెవడు? 11వ వచనంలో ఉంటుంది ఆ మాట. అందుకు ఆయన నీవు దిగంబరి అని నీకు తెలియజేస్తున్న వాడెవడు? మళ్ళా ప్రశ్న అక్కడ, ఆదామా నీవెక్కడ అన్నాడు. రెండవదిగా నీవు దిగంబరి అని నీకు తెలియజేసిన వాడెవడు అంటే ఎవరు? అపవాదే కదా. నువ్వు దిగంబరి అని నీకు తెలియచేసిన ఆ గ్రహింపు నీకు ఎలా వచ్చింది? నేను దిగంబరిని అని ఆ గ్రహింపు నీకు రావడానికి గల కారణం ఆజ్ఞను అతిక్రమించడం. తినవద్దన్న పండు తిన్న కారణాన ఇప్పుడు తను గ్రహిస్తున్నాడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో అని. చేయకూడని కార్యం చేసినప్పుడు తత్పర్యవసానం తప్పక శిక్షణ అనుభవించవలసిందే. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే పండు తిన్నాడో తను ఏ స్థితిలో ఉన్నాడో తనకు అర్థమైంది. పాపం చేసిన తర్వాత ఆ పాపం యొక్క నైజం, ఆ పాపం యొక్క పాపం ద్వారా జరిగేటటువంటి కార్యాలను బట్టి తాను చూడండి, దిగితేనే గాని లోతెంతో తెలియదు అంటారు. లోకంలో సామెత ఒక నానుడు ఉంటుంది, దిగితేనే గాని లోతు తెలియదు. పాపంలోకి దిగిన తర్వాత ఆ పాపంలో నుంచి తను బయటికి రాలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక సువార్థికుడు చక్కగా తను సువార్త చేస్తున్న ఆ యొక్క ప్రాంతంలో చక్కటి పరిచర్య చేస్తా ఉన్నాడు. అతనికి తీసుకొచ్చిన అపవాది తీసుకొచ్చిన ఆశ ఏంటో తెలుసా? నీవు ఎంతమంది మధ్యలో సువార్త చేస్తున్నావు మంచిదే, కానీ నపుంసకులు ఉన్నారే లేదా ట్రాన్స్జెండర్స్ ఉన్నారే వాళ్ళకి ఎవరు అందిస్తారు సువార్త? నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించవచ్చు కదా అని ఒక ఆశను పుట్టించింది.
నిజమే. అయితే వెళ్ళి అది దేవుని చిత్తమా కాదా అని ఆయన కనిపెట్టిన వ్యక్తి కాదు. వెళ్ళి అతను కూడా తదుపరి ఏమైపోయాడంటే ట్రాన్స్‌జెండర్స్ తో కలిసిపోయాడు. సాతాను పెట్టిన ఆ ప్రలోభానికి, సాతాను వేసిన ఆ ఉచ్చుకి, సాతాను చూపించిన ఆ తలంపుకి అది దేవుని నిర్ణయమా, దైవ నిర్ణయమా కాదా అని ఏ మాత్రము గ్రహింపు లేకుండా నేను కూడా వెళ్ళి ఆ ట్రాన్స్‌జెండర్స్ మారుస్తాను అనుకున్నాడు. కానీ నేనే ట్రాన్స్‌జెండర్ అయిపోతానని అనుకోలే. చూడండి ఆ వాతావరణం ఏం చేసింది, ఆ పరిస్థితులు ఏం చేస్తాయి, అతను ఎలా మార్చేస్తాయి. ఒక దైవజనుడే కానీ ఏమైపోయాడు. ఈ రోజు మనం కూడా రక్షింపబడిన వారమే, వాక్యం తెలిసినటువంటి వారమే, వాక్యపు లోతుల్లోనికి మనము అన్ని ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యంలో పెంపొందింపబడుతున్నాం. కానీ మన మాటలు, మన ప్రవర్తన, మన చూపు, మన నడవడిక, మన ఆలోచన అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ యవనస్తుని హెచ్చరిస్తున్నట్లు విశ్వాసులకు మాదిరిగా మనం ఉన్నామా, లోకానికి మాదిరిగా మనం ఉన్నామా? సింపుల్ గా మనం ఏమంటేస్తాం అంటే తినొద్దన్న పండు తిన్నాడు కాబట్టి ఈ రోజు మనం కూడా అదే పాపపు ఛాయలో మనం జీవిస్తున్నాం అంటున్నాం. కానీ దేవుడు చేయొద్దన్న పనిని మనం చేయడం లేదా? ఎన్ని ఆజ్ఞలు మనం అతిక్రమిస్తూ వచ్చాం. అందుని బట్టి అదామా నీవెక్కడా అన్నప్పుడు వెంటనే తను రిప్లై ఇచ్చాడు. ఈ రోజు ప్రభు కూడా నిన్ను అడుగుతున్నాడు, అమ్మా నీ పేరు పెట్టి ఆయన పిలుస్తూ, అయ్యా నీ పేరు పెట్టి ఆయన పిలుస్తూ నువ్వెక్కడున్నావు అంటే, ఇదిగో నేను బ్రాంతి షాప్ దగ్గర ఉన్నాను, లేదా నేను పలానా పాపపు ఆ ఛాయల్లో నేను ఉన్నాను, లేదంటే వెళ్ళకూడని స్థలాల వైపును నా నడక వెళుతుంది, నా చూపులు వెళుచున్నాయి, నా తలంపులు వెళుచున్నాయి, నా ఆలోచనలు వెళుచున్నాయి, చూడకూడని దృశ్యాలు నేను చూస్తూ ఉన్నాను, చేయకూడని కార్యాలు నేను చేస్తూ ఉన్నాను, నా చేతులు ఏమాత్రం మంచివి కాదు, నా చేతులు చేసిన కార్యాలకు బదులుగా ఇదిగో కల్వరి శిలువలో ప్రభు ఆ 2 చేతులలో కూడా 2 వాసపు మేకులు వేయాల్సి వచ్చాయి. నా హృదయపు తలంపులు ఏమాత్రం మంచివి కాదు, హృదయం మోసకరమైనది, అది బహు భయంకరమైన వ్యాధి కలదు. కాబట్టి ఇదిగో ఆ హృదయానికి వచ్చే తలంపును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాజు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, అలాంటి ప్రభువుకి ముండ్ల కొరీటం పెట్టాల్సిన పరిస్థితి నీ పాపము నా పాపమే కదా. మనం నడిచిన చెడు నడతను బట్టి, చెడు సహవాసాలకు వెళ్ళినటువంటి నడతను బట్టి ఆయన కాళ్ళకు 2 కాళ్ళకి కలిపి ఒక వాసపు మేకు వేశారు. ఈ యొక్క శిక్ష అంతా ఆయన భరించడానికి గల కారణం మనమే. ఈ శిక్ష అంతా కూడా మనం ఉండవలసిన ప్రదేశంలో ఆయన సిలువెక్కాడు, మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. అందుకే ఇప్పుడు ఆదామును దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీవు దిగంబరు అని నీకు తెలియచేసిన వాడెవడు? నువ్వు దిగంబరు అని నీకు తెలియచేసిన వాడు ఎవడు అని అడిగినప్పుడు 11వ వచనంలో, తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఇది 3వ ప్రశ్న. మొదటిది ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు, రెండవది నీకు తెలియజేసిన వాడు ఎవడు, మూడవది నువ్వు తింటివా అని అడగగా అందుకు వెంటనే ఆదాము ఏం చెప్పాలి? అయ్యా నేను తిన్నాను అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలా తిన్నానో చెప్తున్నాడు. చూడండి, అదే ఇప్పుడు పాపాన్ని డైరెక్ట్ గా మనం ఒప్పుకుంటే ఆ పాపాన్ని ఆయన కొట్టివేసి లేదా ఆయన రక్తంతో కడిగి వేసి మళ్ళీ నీతిమంతులుగా చేస్తాడు. అలా కాకుండా మరలా ఆ పాపం నేను ఎలా చేశాను అని చెప్పి మళ్ళా అవ్వ మీద తోస్తున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. 12వ వచనం చదువుదాం రండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. సరే ఇచ్చినప్పుడు నీ వివేచన ఏమైంది? దేవుని ఆజ్ఞ ఏమైంది? తినవద్దని చెప్పాడు కదా, అయ్యో నువ్వు తిన్నావా, ఇది తినకూడదు కదా అని చెప్పి కనీసం ఆదాము మరలా అవ్వకు 2వసారి అయినా సరే ఆ వార్నింగ్ ఇచ్చి అన్నాడా? అంటే వార్నింగ్ అంటే దాని అర్థం ఏంటంటే, ఈ పండు తినొద్దని ప్రభు చెప్పాడు కదా, నువ్వెందుకు తిన్నావు, తినకూడదు కదా అని ఆదాము ఒకసారి అక్కడ ఆగుంటే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఆదాము అక్కడ ఆగలేదు. ఆమె తిన్న తర్వాత కొన్ని పండ్లు ఇచ్చింది, ఈయన కూడా తిన్నాడు. అంటే ఈయనకి ఏం లేదంటే వివేచన లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ ఫ్రెండ్ పాపం చేస్తున్నాడు, నీ ఫ్రెండ్ ఏదో స్థలానికి వెళ్తున్నాడు, నిన్ను కూడా తీసుకెళ్తున్నాడు, అతను త్రాగుతున్నాడు, నిన్ను కూడా త్రాగమంటున్నాడు. నీ వివేచన ఏమైంది? అదే పని చేస్తే నువ్వు కూడా అదే పని చేస్తావా? రీసెంట్ గా మన మీట్ లో కూడా నేను ప్రార్థన చేయించాను. మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అని చెప్పి రాజానగరం దగ్గర ఉంది, పెద్ద మెడికల్ కాలేజ్. ఆ అమ్మాయికి డెంటల్ లో డాక్టర్ అయిపోయింది, అన్ని ఇంటర్న్షిప్ అయిపోయింది. సర్టిఫికేట్ తీసుకోవడానికి రేపు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ రాత్రి ఫ్రెండ్స్ చెప్పారంట, ఇంకా మళ్ళీ మనం కలవం కదా, ఇదిగో ఈ రాత్రి మనం మందు పార్టీ చేసుకుందామని చెప్పి ఆ రాత్రి మందు తాగి, ఆ తాగిన మైకంలో స్త్రీలు, పురుషుల గురించి నేను మాట్లాడతలే, అక్కడ స్త్రీలు వారు తాగి డ్రైవింగ్ చేసుకుంటూ
ఆగి ఉన్న లారీని కొట్టారు. అక్కడే ఆమె ప్రాణాలు విడిచిపెట్టేసింది. చూడండి, ఈ రోజు పరిస్థితులు ఏ రీతిగా ఉంటున్నాయి. చూడండి, మనం మంచి వాళ్ళమే, మన ఆలోచనలు మంచివే, కానీ ఎదుటి వ్యక్తి ప్రలోభ పెట్టినప్పుడు ఆ తలంపులకు, ఆలోచనకు, ఆ యొక్క నడవడికి నీవు కూడా మరల్చబడుతున్నావా? నీ యొక్క ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ ఏమైపోతుంది? చూడండి, ఆదాము తాను అయ్యో నువ్వు తినకూడదన్న పండు, ఇదిగో నువ్వు తిన్నావు, నేను తినకూడదు, దేవుడు నాతో చెప్పాడు ఇది తినొద్దన్నాడు అని ఆగుంటే చరిత్ర మారిపోయేది కదా. నీ జీవితంలో ఒక మలుపు వచ్చేది కదా. అయ్యో అతడు తిన్నాడు, నేను తిన్నాను, అతడు త్రాగాడు, నేను త్రాగాడు, అతడు వెళుతున్నాడు, నేను వెళుచున్నాను కాదు. మనం ఒక గురి కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. చేప ఎప్పుడు కూడా చూడండి, చేపను గనక మనం చూస్తే అది నీటి ప్రవాహంలో ఎదురు ఈదుతుంది. చచ్చిన చేప ఎప్పుడు నీరెటు వెళ్తే అటే వెళ్తుంది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకానికి వ్యతిరేకి, అనగా దాని అర్థం ఏంటంటే లోకం ఎటు వెళ్తుంది అటు కూడా మనం వెళ్ళకూడదు. లోకంలో ఒక మాట చెప్తారు, నలుగురు నడిచిందే బాట, పలువురు పలికిందే మాట అని చెప్తూ ఉంటారు. నలుగురు వెళ్లే దారిలో మనం కూడా వెళ్ళాలంటారు. క్రైస్తవుడు అలా ఉండడానికి ఏమాత్రం వీల్లేదు. లోకం వెళ్లే రీతిగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చచ్చిన చేప అయితే లోకం ఆ నీళ్లు ప్రవాహం ఎటు వెళ్తే అటు వెళ్తుంది, కానీ బ్రతికి ఉన్న చేప మాత్రం నీటిని ఎదుర్కొంటుంది. అది ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో అది బయలుదేరుతుంది. క్రైస్తవుడు అనే వాడు ఎప్పుడు కూడా వాక్యం ఎరిగినటువంటి నీవు, వాక్యాన్ని చదువుతున్నటువంటి నీవు, దేవునితో ప్రమాణం చేసుకుని అయ్యా నేను ఇక పాపం చేయను, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నేను మరలా వెను తిరిగి చూసేవాడినిగా ఉండనయ్యా, ఆ పాపం వైపు నేను చూడను, పాపం ఛాయల వైపు నేను పయనించును అని ఒకసారి నువ్వు తీర్మానం తీసుకున్న తర్వాత, ఇదిగో నాగలి మీద చేయి పెట్టిన తర్వాత మరలా నువ్వు వెనక్కి తిరిగి చూసే వ్యక్తిగా నీవు ఉండకూడదు. నువ్వు పాపం వైపు తిరిగి చూడకూడదు. ఆ పాపాన్ని విడిచిపెడితేనే జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ రోజు నువ్వు జీవ కిరీటాన్ని, శోధన సహిద్దాం, జీవ కిరీటాన్ని పొందుకుందామంటే ఆ శోధన నువ్వు విడిచిపెట్టాలి. ఆ శోధనలోనే ఉండిపోకూడదు. ఆ శోధనలోనే నువ్వు ఉండిపోకూడదు. ఆ శోధనని విడిచి బయటకు వస్తేనే జీవ కిరీటం అనేటటువంటిది ఉంది. శోధనలోనే ఉండిపోయి ఇదిగో నేను ఇన్ని రోజులు 40 రోజులు ఉపవాసం నేను ప్రార్థన చేశాను, నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, తల్లి ప్రార్థన చేస్తుంది, సంఘం ప్రార్థన చేస్తుంది, ఇంకా నా ఎడల అద్భుతాలు జరగట్లేదు, నాకు వివాహం కావట్లేదు, నాకు బిడ్డలు కలగడం లేదు, ఉద్యోగం రావట్లేదు, ఇల్లు కట్టుకోవట్లేదు. ఇవన్నీ శారీరక లేదా ఇవన్నీ ఫిజికల్ గా ఉన్నటువంటి వాటి కొరకు, భౌతికపరమైన వాటి కొరకు కాదు, కానీ ఆత్మలో నువ్వు ఎలా వర్ధిల్లుచున్నావు. అందుకే కదా యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలి అంటే మొట్టమొదటిని విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టు. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు క్రీస్తు యేసునందున్నటువంటి బహుమానం పొందటానికి గురి ఎత్తుకే మనం పరిగెట్టాలి. ఆ గురి కల్వరి సిలువ. ఆ సిలువ వైపే నువ్వు చూడాలి తప్ప లోకం వైపు నువ్వు చూడకూడదు.